విత్ సుశీల్. సో ఎర్లీ మార్నింగ్ 2:45కి ధూల్పేట్ వ్లాగ్. ఇది చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే మనకి వినాయక చవితి మనకి హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫెస్టివల్. చాలా మంది చాలా ఇష్టంగా జరుపుకుంటారు. సో యాక్చువల్లీ షూట్ అంతా తీసి నేను ఎక్కడంటే మనకి ధూల్పేట్లో శివాలాల్ అనే ఎమ్మెల్యే గారిది స్టాచ్యూ ఉంది. సో ఈ పక్క గల్లీ ఇంకా ఆ నెక్స్ట్ గల్లీలంతా ఫుల్ వినాయకులు. సో అదంతా నేను ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళానంటే కొంచెం వినాయకులు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. సో మనకి డీసీఎం లారీ రష్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అంటే వినాయకుని మూర్తి కానీ అవన్నీ చిన్నప్పటి నుండి చాలా ఇష్టంగా, అంటే నేను దించుతుండే వేస్తుండే అట్లా. సో అట్లా లైవ్గా ఇన్ని వినాయకులని ఒకేసారి తయారు చేయడము, ఇంకా ఇలా అన్ని లైన్గా పెట్టడం చూస్తే చాలా ఆనందం వేసింది. సో ధూల్పేట్ మనకి వినాయక చవితి అంటే వినాయకుల విగ్రహాలకు పెట్టింది పేరు. ఇక్కడ చాలా మంది కళాకారులు ఉంటారన్నమాట. సో ఎప్పటి నుండో చేస్తున్నారు వీళ్ళు. రోజు కొంచెం ఖాళీగానే ఉన్న ధూల్పేట్ మాత్రం వైబ్ అవుతుంది. సిటీ అంతా పడుకున్న ఎర్లీ మార్నింగ్ మాత్రం ధూల్పేట్ అంటే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, ఇది మిడ్ నైట్ నేను వెళ్ళాను. కొంచెం లేట్గా మంచి తినేసి చేసేసి షూట్ చేస్తున్నాను. అప్పటికి చూడండి ఎంతమంది ఇంకా వినాయకులను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. సో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వస్తారన్నమాట ఇక్కడ నుండి విగ్రహాలు తీసుకెళ్ళడానికి. సో చాలా వరకు అయితే మనకి ముంబై స్టైల్ గణేశులు చాలా ఎక్కువగా అనిపించాయి. అదే కాకుండా లంబోదరుడు అంటే చాలా బొజ్జ గణపయ్యలు మాత్రం అంటే చాలా ఉన్నాయి, బట్ కొంచెం 50-50% ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ ఎలా పెట్టారంటే గత 5-6 డేస్ నుండి హైదరాబాద్లో వర్షం పడినందుకు అన్ని కవర్ చేస్తుండే యాక్చువల్లీ. సో మనకి ఏవైతే కంప్లీట్ అయిపోయాయో వాటిని అలా రోడ్కి సైడ్గా అంతా పెట్టేసి వాటికి ఫోన్ నంబర్స్ పెట్టారన్నమాట. సో ఎవరైతే కావాలో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నట్టు. ఇది చూసారు ఇది ఎంత పెద్దగా ఉందో. సో ఇలాంటి పెద్ద పెద్ద వినాయకులు చాలా ఉండే, అంటే వర్క్ షాప్స్ లోపల యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉండే. ఇప్పుడు ఒక వర్క్ షాప్లోకి వెళ్ళాము, ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయో. లైక్ వీటి ఆర్కిటెక్చర్ కానీ కలరింగ్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే నిమజ్జనం అప్పుడు కూడా మనం అన్నిటిని చూస్తాం, కానీ అన్నిటినీ ఒకసారి ఇలా మొక్కుకుంటాము, ఇష్టంగా చూస్తాము, అదంతా సరే. కానీ ఇవి తయారయ్యే విధానము, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఏదైతే పెడుతున్నారో, లైక్ కళ్ళు, నెక్స్ట్ డిజైన్, తొండం పైన డిజైన్స్ కానీ, కిరీటం పైన డిజైన్స్ కానీ, ఇంకా రూపం, ఏదైతే వినాయకుని రూపం ఉందో, సో ఆ థీమ్ని అసలు పోకుండా ఎంత బాగా చేస్తున్నారు. చాలా మంది కస్టమైజ్గా ముందే అంటే 2 months బిఫోరే వచ్చి ఆర్డర్ ఇచ్చుకొని మాట్లాడుకొని పోతారు. సో 15-20 feet అయితే వాటికి కొంచెం ఆర్డర్ తీసుకుంటారు. అవన్నీ చిన్న వినాయకులు అయితే కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మోడల్స్ ప్రకారమే కొన్ని నంబర్ ఆఫ్ సేమ్ మోడల్స్ చేసి పెడతారు. సో అవి ఎందుకంటే ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి. సో ఇలా చూస్తే అంటే చిన్న చిన్నగా ఉన్న ఎంత బాగున్నాయో వినాయకులు, డిజైనింగ్ కానీ అదంతా ఇంకొకటి ఒక్కొక్క రూపంగా ఉన్నాయి. వీటి ప్రైజెస్ డిజైన్ అండ్ హార్డ్ వర్క్ బట్టి అది వేరీ అవుతూ ఉంటాయి. మనకి చూసారు కదా లంబోదరుడు, ఇవన్నీ మనకి రెడీ అయిపోయి సేల్కున్నవి, కాకపోతే ఇంకా ఆర్డర్ ఇచ్చినవి కాకుండా వీళ్ళే తయారు చేసినాయి అనమాట. సో వాటి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అలా ఇవన్నీ అన్నీ మనకి ధూల్పేట యాక్చువల్లీ ఎంటర్ అవుతుంటేనే మనకి అర్థం అవుతుండే, లైక్ పక్కనంతా మనకి వినాయకులు ఇలా పెట్టి ఉంటాయి. అంటే ప్రాపర్ వర్క్ షాప్స్ కాకుండా నార్మల్గానే ఇట్లా సైట్స్కి అన్నీ ఇలా పెట్టి కాంటాక్ట్ నెంబర్స్ పెట్టి ఉన్నాయి అనమాట. యాక్చువల్ వర్క్ షాప్స్ లోపల వెళ్తేనే అయితే ఇంకా చాలా ఉండే. అదే అట్లా స్ట్రైట్ వెళ్తుంటే ఒక పెద్ద భారీ వినాయకుడిని చూసాను అనమాట. సో ఇది యాక్చువల్లీ వాళ్ళ ట్రక్లోకి ఎక్కిస్తున్నారు. సో డీసీఎం టైప్ ఉండే, మనకి క్రెయిన్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ వాటికి చాలా డిమాండ్ అంట. ఎందుకంటే చిన్న చిన్న గల్లీల్లో వాళ్ళవి కొన్ని క్రెయిన్స్ ఉంటాయి. సో మనం ముందే మాట్లాడుకొని ఆ వినాయకులని ఎప్పుడైతే టైం చెప్తామో అప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అవి హెల్ప్ చేస్తాయి అనమాట. చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ, లైక్ లిఫ్ట్ చేయడానికి కూడా, అంటే వినాయకులు లిఫ్ట్ చేయడానికి కూడా ఒక చూసాను నేను, చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తున్నారు. అంటే అంత పెద్ద వినాయకుడు యాక్చువల్లీ క్రెయిన్తో పట్టాలి, కానీ క్రెయిన్ దగ్గర తీసుకురావడానికి కూడా చాలా యాక్చువల్ పెద్ద హార్డ్ వర్క్. ఇంకా మనం యాక్చువల్గా ధూల్పేట్ ఎంత వీడియోలో ఎంత చూపించినా మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. లైక్ ఇంత మిడ్ నైట్లో వెళ్ళండి, బైక్ కొంచెం దూరంలో పార్క్ చేసేసుకొని మంచిగా గలీలనే తిరుగుతూ ఉండండి. మీకు లైక్ hundreds of thousands ఆఫ్ విగ్రహాలు ఒకే ఒక గల్లీలలో ఉంటాయి. అలాంటివి చాలా గల్లీలు ఉంటాయి ధూల్పేట్లో. ఇప్పుడు చూసినట్టయితే యాక్చువల్లీ పెద్ద ట్రక్ మనకి షెడ్ లోపలికి వెళ్ళింది, వినాయకుడిని ఎక్కించారనమాట. కంప్లీట్లీ షెడ్ కూడా టచ్ అవుతుంది అనమాట, అంత పెద్ద వినాయకుడు ఉండే. ఆపోజిట్లోనే మనకి ఆ పెద్ద భారీ వినాయకుడు ఉండే. సో ఇక్కడ యాక్చువల్లీ గల్లీలు చూస్తే చిన్న చిన్నగా ఉంటే అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు. లోపల విగ్రహాలు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క మిరాకిల్ అని చెప్పొచ్చు. నాకు వినాయకుల్లో స్పెషల్ అనిపించేది తొండం, అంటే ఫేస్. సో ఈ ఫేసెస్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ నాకు చాలా ఇష్టం తొండం ఇలా తిప్పి ఉండడము. సో అవన్నీ చూస్తుంటే లైక్ యాజ్ ఎ వినాయక ఫ్యాన్, యాజ్ ఎ కోర్ ఫ్యాన్ ఆఫ్ వినాయకుడు, నాకు ఇవన్నీ అంటే ఆ ప్లేస్ని ఎంత బాగా ఎంజాయ్ చేసినా అంత బాగా ఎంజాయ్ చేసిన.
ఆగస్ట్ 27కి వినాయకుడు అందరి ఇంట్లోకి వస్తారు. బట్ దానికన్నా ముందు ఒకసారి వెళ్దామని చెప్పేసి నేను యాక్చువల్లీ వెళ్ళాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పాను కదా, కొన్ని సేమ్ మోడల్స్ చాలా మల్టిపుల్ చేసి పెడతారని చెప్పేసి ఇలా అనమాట. సో కొన్ని చిన్న మీడియం సైజ్ వినాయకులన్నీ ఇలా మల్టిపుల్గా చేసి పెడతారు. అంటే వీళ్ళ దగ్గర కూడా ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, లైక్ డిజైన్స్ అన్నీ ఉంటాయి. సో మనం అది బుక్ చేసుకోవచ్చు. సో దాని దగ్గర మనం కలర్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు. సో అలా జరుగుతూ ఉంటాయి. నేను యాక్చువల్లీ వినాయక చవితికి 4 days బ్యాక్, అంటే 23rd August అనుకుంటే నేను షూట్ చేసింది. అప్పటికి చాలా మంది ఏవైతే కస్టమైజ్డ్ అవి ఉంటాయో పెద్ద పెద్దవి అవి ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళాయి. ఎందుకంటే చాలా రీల్స్ అనేవి సార్. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న బుడ్డి వినాయకులు కూడా, అంటే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కనిపిస్తుంటాయి మనకి. అంటే చాలా మంది వాళ్ళ షాప్స్ని వినాయక స్టోర్స్ చేసేస్తారు. ఇప్పుడు చూసినట్టయితే ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో. సో ఇవే విగ్రహాలు చిన్న చిన్న రూపంలో చూస్తుంటే అంటే అంత బాగుండే, చూడముచ్చటగా ఉండే. సో షాప్ ఓనర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉండే. లైక్ చాలా మంది వ్లాగర్స్ కూడా ఉన్నారు అనమాట మిడ్నైట్లో. సో ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నారు యూట్యూబా ఏంటి అదే అని చెప్పి మా షాప్ని చూపెట్టండి అని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫెస్టివల్ అంటే ఒక ఆర్టిస్టిక్ వర్క్. సో వీ షుడ్ అప్రిషియేట్ ద ఆర్టిస్ట్ వర్క్. ఈ వినాయకుడు చూడండి ఎంత అంటే అంత బాగా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. నాకు చాలా నచ్చింది ఇది. సో ఏదైతే నేను చెప్పాను అడ్రస్, దానికి నెక్స్ట్ గలీలోనే ఉండే అనమాట ఇది. ఇంకా లక్కీగా నేను యాక్చువల్లీ పెయింటింగ్ కాకముందుకు చేస్తున్న విగ్రహాలు అవి కూడా చూసాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వినాయకుడి స్ట్రక్చర్ కూడా. భారీ భారీ వినాయకులు కూడా ఎన్నో ఉన్నాయి. దీని ఆపోజిట్లో మనకి ఎన్నో వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట లోపల. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పెద్ద క్రేన్ ఆగి ఉంది. ఎందుకంటే భారీ వినాయకుడిని వాళ్ళ DCMలో లారీలో ఎక్కేయడానికి రెడీగా ఉండే. అందరు ఇంకా జయపోల గణేష్ మహారాజ్కి అనుకుంటా చాలా మంది ఇంకా వాళ్ళ ఏమంటారు వినాయకుని అరైవల్ది వీడియో తీస్తున్నాను అన్నమాట. సో ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉంటుందో వినాయకుని ఓకే వేసుకొని పైసలు కట్టేసి లాస్ట్కి వినాయకుని ఇంకా మన దగ్గరకు వస్తుందంటే ఆ సంతోషమే వేరు. సో ఇక్కడ బాయ్స్ గ్యాంగ్ వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మస్తు హ్యాపీగా ఉండే. ఎందుకంటే లైక్ చిన్న పెద్దనా అని తేడా లేకుండా అందరు ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ని. అందరు అంతా ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఉంటారు. సో అందరినీ ఇంత పెద్ద పెద్ద వినాయకుడిని ఇలా చూస్తుంటే లైక్ ఆ టైంలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఈ వినాయకుడు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో వీళ్ళందరూ చాలా ఈజీగా చేస్తున్నారు అన్నమాట వర్క్ని. అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, నేను ఈజీ అని చెప్పలేను అంత ఈజీగా. కానీ వీ షుడ్ అప్రిషియేట్ ద ఆర్టిస్ట్ ఎఫర్ట్స్. ధూళిపేటలో ఇంకొక వర్క్ షాప్ వచ్చేసి సుందర కళాకార్ అని, దీని పేరు కూడా మ్యాప్లో ఊకే వస్తుండే. సో అక్కడికి వెళ్ళాం, అక్కడ కూడా చాలా బాగున్నాయి అనమాట విగ్రహాలు అవన్నీ. ఇంకా మనకి ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ వెళ్ళే దారిలో కూడా మనకి చాలా అంటే చాలా విగ్రహాలు, అంటే లైన్ అంతా మనకి అవే ఉన్నాయి అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clock, ఎంతమంది ఉన్న జనాలు చూడండి. ఇంకా ఇలా షాప్స్ కానీ అంటే అమ్మడానికి పెట్టిన షాప్స్ కానీ అవన్నీ, అంటే వర్క్ షాప్స్ కాకుండా అలాంటివి కూడా చాలా ఉండే. ఒక ఫ్లవర్ మార్కెట్ ఎలా ఉండే అలా మొత్తం ఇది అంతా వినాయకుల మార్కెట్ ఉండే. చాలా అంటే చాలా ఉండే. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ధూళిపేట వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.